ఓటర్ల నిజమైన ఎంపిక సరైన ఓట్ల లెక్కింపులోనే వ్యక్తమవుతుందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల నిజమైన ఎంపిక సరైన ఓట్ల లెక్కింపులోనే వ్యక్తమవుతుందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్. రామసుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ప్రాథమిక ఓట్ల లెక్కింపు, చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు, వివరాలు నమోదు వంటి అంశాలపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ మాట్లాడారు. మన దగ్గర ఆ పాసిబిలిటీ రాకపోతే చాలా ప్రయత్నం మనం చేసాము, అయినా కానీ రావడానికి స్కోప్ ఉంది. ఏంటి? సీరియల్ నెంబర్ ఆఫ్ ద బ్యాలెట్ ఇన్ ద డిక్లరేషన్ అండ్ ఆన్ ది అవుటర్ కవర్ ఇస్ డిఫరెంట్. ఉంటే ఏం చేయాలి? దాంట్లో ఏ మాత్రం ఇది చేయడానికి లేదు. వాళ్ళ సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ రాసి ఉంటారు, ఏదో ఒక సీరియల్ నెంబర్ రాసి ఉంటారు. ఏ బిల్ చేసినా ఇట్ హాస్ టు బి ఓన్లీ రిజెక్టెడ్. దాంట్లో ఏ ఒక్క సందేహం మీకు ఉండడానికి లేదు. ఇట్ హాస్ టు బి రిజెక్టెడ్. బట్ అది బహుశా మనకి రాదనుకుంటాను, ఎందుకంటే మనమే కవర్లు సప్లై చేసాం. బట్ ఒకవేళ వస్తే అంటే మనం ఇచ్చిన కవర్ కాకుండా వేరే కవర్లో పెట్టి పంపించేసి ఉంటే ఏం చేయాలి? ఇక్కడ అగైన్ వాళ్ళకి దే విల్ బి క్రియేటింగ్ అ ఇష్యూ. ఒకటి కవరే కదా, మీరు దాన్ని చేసుకోవచ్చు కదా. కొన్ని సందర్భాల్లో ఆ కవర్ మనం ఇచ్చే ఆల్మోస్ట్ మన కవర్ అలా ఉంటుంది, కానీ వీ కెనాట్ అక్సెప్ట్ దట్. సో దాని యొక్క క్లారిటీ తెచ్చుకోండి. ఓకే. అండ్ ఇనిషియల్ కౌంటింగ్ ఏవైతే మీరు చేస్తున్నారో, ద ఫస్ట్ థింగ్ పోస్టల్ బ్యాలెట్ స్టార్టింగ్ ఏవైతే మంచిగా ఒక విషయం స్టార్ట్ చేస్తే మంచిగా ఎండ్ అవుతుంది అంటారు. విషయం మంచిగా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ కౌంట్ ఆఫ్ ద పర్ఫెక్ట్ కౌంట్ ఆఫ్ ద పోస్టల్ బ్యాలెట్ అనేది ఫస్ట్ అరైవ్ అవ్వాలి. మీ 4 టేబుల్లో 3 టేబుల్లో ఇచ్చినటువంటిది ఫస్ట్ ఇనిషియల్గా ఓట్లు ఇచ్చేటప్పుడు అది 2200 2400. ఎందుకంటే మనం ఏం చేసామంటే జిల్లా నుంచి వచ్చినటువంటి కవర్లు అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నటువంటి మన ఓటర్స్ని ఆ కవర్ని వాళ్ళేం లెక్క కట్టి ఇచ్చారో అదే మనం లెక్క పెట్టుకుంటే ఆ కవర్ని అలాగే పెట్టి ఉన్నాం. ఇంకా కవర్ ఓపెన్ చేయలేదు, లెక్క కట్టలేదు. పార్లమెంట్ వరకు ఐ థింక్ చేసినట్టున్నాం, పార్లమెంట్ చేసాము. దీంట్లో ఈసారి ఇప్పుడు కొన్ని కొత్తగా అన్నది కాదు, మళ్ళీ రీసెట్ చేస్తూ పర్టికులర్గా డిక్లరేషన్ సంబంధించింది వాళ్ళు చాలా చాలా క్లారిటీగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒకటి, వెరీ క్లియర్లీ దే హావ్ టోల్డ్, డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సైన్ చేసి సీల్ పెట్టలేకపోయినంత మాత్రాన వీ షుడ్ నాట్ డెలీట్ ద ఆర్ వీ షుడ్ నాట్ రిజెక్ట్ ద ఓట్. అర్థమైందా? సో అది పదే చెప్తున్నాను, ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక వ్యక్తి యొక్క అటెస్ట్ చేసిన వ్యక్తి యొక్క డెసిగ్నేషన్ ఆయన చేతిలో రాసి ఉంటే దెన్ అది అక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఉంటే దెన్ వీ కెన్ అక్సెప్ట్ దట్ ఓట్. బికాస్ కొంతమంది ఒట్టిగా సంతకం మాత్రం పెట్టి ఉంటారు, కొంతమంది సంతకం ఒకవేళ సీల్ పెట్టడానికి మర్చిపోయి ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బికాస్ దిస్ ఇస్ వాట్ కొన్ని జరిగింది కాబట్టి వాళ్ళు ఆ ఒక పాయింట్ వేసిన తర్వాత ఈ క్లారిటీ ఇవ్వడం జరిగింది. బ్లంట్గా అక్సెప్ట్ చేస్తామన్నది కాదు. డిక్లరేషన్ లో ఆ ఒక ఓటర్ ఒక ఐడెంటిటీ కనుక ఉంటే దెన్ ఇంకొక మెయిన్ ఒక ఇష్యూ రాబోతుంది అక్కడ. మీరు దాన్ని ఓపెన్ చేసి డిక్లరేషన్ బయట తీసుకు అక్సెప్ట్ చేయవచ్చా?
సో మీ ఏజెంట్ ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో బీ వెరీ కేర్ఫుల్. అలాంటి ఎటువంటి సందర్భంలో డిక్లరేషన్ కనుక మీకు